హ్యాపీ సండే గైస్. నేనేదో వేరే వీడియో చేద్దామని చెప్పి దానికి సంబంధించి ఏదో రీసెర్చ్ చేస్తున్నా. రీసెర్చ్ అంటే సైంటిస్ట్లా కాదు, కొన్ని ప్రీవియస్ వీడియోస్ చూడాల్సి వస్తుంది. సో వాటి కోసం ఏదో చూస్తూ ఉన్నా. ఆ లోపల ఈ ప్రోమో వచ్చి నేను చూసుకోవాలా. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీ మెసేజెస్ వస్తాయి నాకు అర్థం కాల. ఓకే, ప్రోమోలో మ్యాటర్ ఉంది, మనం ప్రోమో అనాలిసిస్ చేయాలి అని చెప్పి అప్పుడు అర్థమైంది. అప్పుడు ఆ ప్రోమో చూసాక నాకు మతిపోయింది. రే ఏంద్రా పైటరాజు, ఏం చేస్తున్నారా, ఏంది ఇది అని చెప్పి నాకు అర్థం కాదు. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఓవర్ ద టైమ్ ఈరోజు నేను ఒక ఒపీనియన్ చెప్పినప్పుడు ఓవర్ ద టైం ఏమైందంటే నా ఎక్స్పీరియన్సెస్ని బట్టి నా ఒపీనియన్ చేంజ్ అవ్వచ్చు, నన్ను నేను కాంట్రాడిక్ట్ చేసుకోవచ్చు. కానీ విత్ ఇన్ అవర్స్లో, అంటే మనకైనా ఒక రోజు పెట్టింది, వాళ్ళకి విత్ ఇన్ 1-2 అవర్స్లోని గ్యాప్లో జరిగిన దాంట్లో ఎట్లా మాట్లాడతారో నాకు అర్థం కాల. డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 75,000 అయింది అనుకున్నా కానీ అవలా. నాకు అర్థమైంది, నాకు తెలుసు ఎందుకు అవ్వలేదు ఏంటి అని చెప్పి. ఎవరో కొన్ని కామెంట్స్ కూడా చూశాను అనమాట. ఏంటి అంటే మా వాళ్ళకి అనుకూలంగా చెప్తే అవుతుంది కానీ లేదంటే మేము ఎంత అడుక్కున్నా అవ్వదు అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా వర్క్కి సంబంధించి నేను పెట్టుకునే రిక్వెస్ట్. ఇది ఐ డోంట్ థింక్ నేను అడుక్కుంటున్నాను అని చెప్పి నేను అనుకోవట్లా. నిన్న కూడా ఇలాంటిది మెసేజ్ ఎన్ని వచ్చినప్పుడు నాకు డిస్టర్బెన్స్ కనిపించి నేను చాలాసేపు ఏమంటారు వ్యూస్ కోసం లైక్స్ కోసం చేస్తున్నా, లేదంటే నేను ప్రోమాలసిస్ కూడా చేయకుండా అలా ఉండిపోవాల్సి వచ్చింది. అంటే డిస్టర్బ్డ్గా ఉంటాయి ఇలాంటివన్నీ. నేను అడుక్కోవట్లా, నా వర్క్కి సంబంధించి నేను పెట్టుకున్న రిక్వెస్ట్. రెండు నాకు తెలుసు ఎవరికి ఎలా చెప్తే. నేను అంత చిన్నపిల్లని కాదు, నేను ఎంటెక్ చదివినోడిని, చాలా సంవత్సరాల నుంచి బిగ్ బాస్ వస్తున్నవాడిని, ప్రేక్షకుల పల్సు తెలుసు. బట్ నేను ఆ పల్స్ ప్రకారం వెళ్ళలేను. నేను ఆ పల్స్ ప్రకారం నేను చూసిన తర్వాత నాకు ఏదనిపించింది అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నేను అనుకునే న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పగలుగుతాను. అంతేగాని ఒకరికి ఫర్గా నేను ఈజీగా కన్విన్సింగ్గా చెప్పగలను. ఎవరికైనా కన్విన్సింగ్గా చెప్పగలను నేను. అలా డబ్బు ఈజీగా లేపగలను నేను. బట్ అది కాదు కదా మెయిన్ బుట్టి. నేను పెట్టిందే అలా ఉండకూడదు అని చెప్పన్నప్పుడు ఎందుకు అలా చెప్తాను? సో ఆ విధంగా సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు అది అవసరం లేదు. నిజంగా నేను బాగా చెప్పానని మీకు అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 75,000 ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ అవుతుంది. బట్ నా గోల్ ఉందని చెప్తే అయిపోవాలని నేను ఏదైనా చేసేస్తాను అలా కాదు. నేను ఏది పడితే చేయను. ఓకే, ఇంకొద్దు సోది ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ కింద వేసుకుంటారు. సరే, మ్యాటర్ ఏంటంటే గేమ్ ఆడే విధానంలోన కొన్ని ఉంటాయి. ఎలా అంటే మనం ఎయిదర్ ఒక గేమర్గా మనం ప్రజెంట్ చేసుకోవాలి, లేదా ఒక సేఫ్ ప్లేయర్గా ప్రజెంట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక మంచి వ్యక్తిగా సూపర్ డూపర్గా అని చెప్పి జనాల పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆలోచించి ఓకే అలా అనుకుంటారు అని చెప్పి ఇలా వివిధ రకాలుగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం అన్ని బోట్స్లోనే ట్రావెల్ చేసేయాలి, మనం అన్ని అనిపించుకోవాలంటే మనం గేమ్ ఆడేయాలి, జనాల్లోని మంచి అనిపించుకోవాలి, అన్నీ చేసేయాలంటే అప్పుడు ఏమైందంటే ఆడియన్స్కి, చూసే వాళ్ళకి కంటెస్టెంట్స్ మూర్ఖంగా కనిపిస్తారు, బ్రెయిన్లెస్ పీపుల్గా కనిపిస్తారు. నిన్న వీళ్ళకి ఒక ఆపర్చునిటీ వచ్చింది. సంజన గారు తప్పు చేశారా, రైట్ చేశారా, నాగార్జున గారు ఏం చేశారని డీటెయిల్గా మాట్లాడడం. నేను దాని జోలికి వెళ్ళట్లేదు, అందులోకి వెళ్ళట్లా. వీళ్ళ నలుగురికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే సంజన హౌస్లో ఉండొచ్చా లేదా, మీ ఒపీనియన్ ఏంటి, మీరు డిస్కస్ చేసుకొని చెప్పండి అన్నారు. సంజనా గారు తప్పు చేశారు అని వీళ్ళు అనుకుంటున్నప్పుడు, సంజనా గారు చేసింది కరెక్ట్ కాదు అని వీళ్ళు అనుకుంటున్నప్పుడు అక్కడ పెట్టాల్సిన పాయింట్ ఏంటి? ఎస్, సంజనా గారు చేసింది తప్పు సార్, ఆవిడ మా మాట అనట్లేదు, మంచి చెప్తూనే అనట్లేదు, లేదంటే ఆవిడ ఇంకోటి ఎవరు ఎలా తనతో చేశారో ఏదోటి వెంటనే చేసేయాలని చెప్పి వేరే తప్పులని చెప్పి ఆవిడ ఇంట్లో ఉండటానికి అర్హులు కాదు, ఇలా మాట్లాడే వాళ్ళు ఇంట్లో ఉండకూడదు, ఇలా ఒకళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వాళ్ళు ఇంట్లో ఉండకూడదు, మీరు చెప్పింది కరెక్ట్ నాగార్జున గారు, వెళ్ళిపోవాలి అని చెప్పి పెట్టాలి. కానీ వీళ్ళు ఇలా పెట్టలా. ఎందుకు పెట్టలా? ఎందుకంటే ఇలా పెడితే జనాల పాయింట్ ఆఫ్ వ్యూ మనం నెగిటివ్ అయిపోతాం. అమ్మో అస్సలు జనాల దగ్గర మనం నెగిటివ్ అయిపోవటమే, ఎందుకులే మనం సైలెంట్గా ఉందాం, ఎవరో ఒక పెద్ద మంచి ఏదో చెప్తాడు అప్పుడు చూద్దాం అనగానే అప్పుడు భరణి అన్న ఏం చెప్తాడు, సరే సారీ హోస్ట్కి, ఆడియన్స్కి, రీతుకి సారీ చెప్తే ఉండొచ్చు, ఏమంటారు అని అంటే అందరూ ఓకే 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 అనుకుంటే మళ్ళీ వెళ్ళి అదే పెట్టారు. అయిపోయింది. అక్కడ నాకేం ప్రాబ్లం అనిపించాలి, నేను రైస్ చేయలేదు దాన్ని. ఎందుకు మీరు ఇలా చేశారు, మీకు ఇంటర్నేషనల్ పంపించేయచ్చు కదా అని చెప్పంటే లేదు, ఆ పాయింట్ ఆఫ్ టైంలో అలా చెప్పారు, నాకు కరెక్ట్ టైం ఓకే. కానీ ఇప్పుడు మళ్ళీ అదే వచ్చినప్పుడు సంథింగ్ వెరీ మచ్ సిమిలర్, దీని వెనకాల బిగ్ బాస్ టాక్టిక్స్ కూడా నేను చెప్తా చూడండి, చేయబోతారు అది కనుక. అది వచ్చినప్పుడు మీ ఒపీనియన్స్ ఎలా చేంజ్ అయిపోతాయి రాజా? అంటే మీకు టాస్క్ ఇచ్చినప్పుడు మీరు టాస్క్ పాయింట్ పెట్టుకొని, టాస్క్ అడ్డం పెట్టుకొని అప్పుడు మీ ఒపీనియన్స్ని బలంగా చెప్తారు. మీకు ప్రాసెస్గా వచ్చినప్పుడు మాత్రం అప్పుడు మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడతారా? ఏంది ఇది? అక్కడ మీరే ఇక్కడ మీరే కదా, రెండు డిఫరెంట్ ఒపీనియన్స్ని మీరు ఎలా క్యారీ చేస్తారు విత్ ఇన్ అవర్స్? మనకైనా ఒక రోజు గడిచింది, వాళ్ళకి విత్ ఇన్ అవర్సే నిన్న జరిగింది షూట్ అంతా. నాకు ఆశ్చర్యంగా అనిపించింది.
ఇమాన్యుల్, తనుజ, సంజన గారు ఇక్కడ ఉండడానికి అర్హులు కాదని తీసేసినప్పుడు అదే కదా ఆపర్చునిటీ ముందు ఇచ్చారు. ఈ పాయింట్స్ కోసం మాట్లాడదాం. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తా, వాళ్ళు ఏం పాయింట్స్ చెప్పారు ఏంటి అని చెప్పి డీటెయిల్గా మాట్లాడదాం. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తా, అదేంటంటే అసలు బిగ్ బాస్ ఎందుకు ఇది పెట్టాడు, ఈ టాస్క్ ఎందుకు పెట్టాడు అంటే నాకు ఇక్కడ 2 కారణాలు కనిపించినాయి. ఒకటి, వీళ్ళ డబల్ స్టాండర్డ్స్ని ఎక్స్పోజ్ చేయడానికి, వీళ్ళ ఆలోచనలు ఎక్స్పోజ్ చేయడానికి. నిన్న వీళ్ళు ఆడింది గేమ్ కాదు, సంజన గారిని ఉంచాలి అన్న వీళ్ళు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో, సారీ చెప్పి ఉంచేయాలని చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో, అది ఆడియన్స్ని ప్లీజ్ చేసుకోవడానికి మాత్రమే. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము మంచి వాళ్ళం, ఇట్లా ఎవరిని పంపించేము, ఏది పడితే చేయము అని చెప్పి అనుకోవడానికి మాత్రమే. వాళ్ళ ఒరిజినల్ ఒపీనియన్స్ ఇది, ఇవిడికి ఉండటానికి అర్హత లేదు అన్నది ఒరిజినల్ ఒపీనియన్. సో ఆడియన్స్ ముందు వీళ్ళని ఎక్స్పోజ్ చేశాడు బిగ్ బాస్. సూపర్. రెండో కారణం ఏమై ఉంటుంది అనుకున్నాను తెలుసా నేను, మేబీ నేను రాంగ్ వచ్చేది, లీక్ కాదు, నేను జస్ట్ అనాలిసిస్ అంటే ఎయిదర్ ఆవిడ జైలు వేయటమో లేదంటే ఆవిడ డైరెక్ట్గా నామినేషన్ చేయడమో చేస్తారేమో. ఎందుకంటున్నాను ఈ మాట, ఎందుకంటే ఇప్పుడు నామినేషన్ కనుక స్టార్ట్ అయినప్పుడు తర్వాత రోజు నెక్స్ట్ రోజు నామినేషన్ స్టార్ట్ అయితే అందరికీ ఉన్న సేఫెస్ట్ ఆప్షన్ ఏంటంటే సంజన గారు. గుద్దో గుద్దు వెళ్ళి ఇంకో మీరు రీతిరెట్ అన్నారు మా నచ్చలు, రీతిరెట్ అన్నారు మా నచ్చలు, అందరికి 8కి 8 ఓట్లు పడిపోతాయి, అక్కడ 7 ఓట్లు డైరెక్ట్ పడిపోతాయి. ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. సో అందుకోసం చెప్పి ఏమైనా ఈ విధంగా కూడా ఆలోచించి ఎయిదర్ వాళ్ళని ఎక్స్పోజ్ చేయటం, లేదంటే 2 నామినేషన్ చేసేసి డైరెక్ట్ నామినేషన్ చేసేయటం, అలా ఏదైనా చేసి ఉంటాడు బిగ్ బాస్, అందుకని పెట్టుంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తా, మీరు టాస్క్ ప్రకారం ఎలా ఆడారు, అక్కడ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడారు, కానీ మీలో గేమర్ ఉంటాడు కదా మూడో వాడిలాగా ఆలోచించాలి కదా. అదేంటి అంటే ఒక వ్యక్తిని మనం, ఒక కంటెస్టెంట్ని అలా కంటిన్యూస్గా టార్గెట్ చేసుకుంటూ వస్తే మన గ్రాఫ్ తగ్గడంతో పాటు ఆ కంటెస్టెంట్ గ్రాఫ్ పెరిగిద్ది అన్న ఆలోచన ఉండదా? నిన్న జరిగిన దాంట్లో వాళ్ళకు కూడా అర్థమై ఉండాలి. ఎప్పుడైతే సంజన గారు స్టాండ్ తీసుకొని వీళ్ళందరినీ నేను బతిలాడుకుని వీళ్ళందరూ నాకు ఆపోజిట్ ఇచ్చేదండి, నేనే వాకౌట్ చేస్తా అన్నప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి అక్కడ జుమ్మని లేచి ఉంటుందని చెప్పి. మీరు తనని బతిలాడుకొని ప్లీజ్ చేసుకుని ఉంచారు, తను వెళ్ళిపోతానంటే నేను పోయిన మచ్చపోదా, అదే పుట్టుమచ్చ పోతుంది, ఎందుకు పోదు? ఆ మచ్చ పోగొట్టుకోరా, అది చేయరా ఇది చేయరా అని చెప్పి అక్కడ నాగార్జున గారు చెప్పించడం బిగ్ బాస్ టీము. వీడి కంటెస్టెంట్స్ అమ్మా నువ్వు ఇన్ని వారాలు కష్టపడి ఆడొచ్చు, ఇంక 2 వారాలే అమ్మా అని చెప్పి వీళ్ళు చెప్పటం నాకు అర్థం కాల. మీరు అవన్నీ చెప్పించుకొని తర్వాత ఇలా చేసుకుంటా ఆవిడ అక్కడ ఉంచినప్పుడు ఆవిడ గ్రాఫ్ అలా పెరిగిపోయి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చి చేస్తున్నాము, టార్గెట్ చేస్తున్నాము, అరే ఏందిరా ఇది అని అనిపిదా? నేను చెప్తున్నాను చూడండి, నేను అనుకున్నట్టు కనుక ఈ టాస్క్ కనుక జరుగుంటే అంటే మిగతా వాళ్ళు కూడా సంజన గారికి అన్నీ అలా పడిపోయి ఉంటే కనుక సంజన గారు ఈ సీజన్లో టాప్ 5లో ఆడుతూ పాడుతూ ఉంటారు, అంతకు పైన కానీ కిందకి వెళ్ళాలనిపిస్తుంది నాకు. మళ్ళీ ఆవిడ ఏదైనా ఇంకా వచ్చే వారాల్లో మళ్ళీ ఆవిడ ఏదైనా అద్భుతమైనది ఏదైనా చేస్తే తప్పితే వీళ్ళు చేస్తున్న పనులకు మాత్రం తీసుకెళ్ళి టాప్ 5లో కుర్చీ వేసి నీట్గా దాన్ని డెకరేట్ చేసి మరి కూర్చోబెట్టినట్టే. అంటే ఈ గేమర్ ఈ విధంగా కూడా ఆలోచించాలి కదా, అరే ఇట్లా చేయకూడదు, తప్పు. ఒక కంటెస్టెంట్ మనం అలా పర్టికులర్గా టార్గెట్ చేసుకుని వెళ్తే అది ఆల్రెడీ ఆ కంటెస్టెంట్ నేను వెళ్ళిపోతానరా అంటే మీరు ఆపి ఉంచుకున్న కంటెస్టెంట్ బయటికి ఇది ఎట్ట వెళ్తుంది అన్న బేసిక్ ఆలోచన లేదా? బ్రెయిన్ వర్కౌట్ అవ్వట్లేదా? ఆలోచించాలి కదా, తెలివైన వాళ్ళే కదా అందరూ. అది నాకెందుకు వీళ్ళు డబల్ స్టాండర్డ్స్ బిగ్ బాస్ ఎక్స్పోజ్ చేయడం కోసం వీళ్ళు డబల్ స్టాండర్డ్స్ కానీ దేన్ని కానీ ఈ టాస్క్ పెట్టాడేమో అనిపించింది. సండే ఫండే టాస్క్లు ఏమో అని చెప్పి తీసేద్దాం అనుకున్నాం, కానీ ప్రోమో చూడలేదు. కానీ ప్రోమో చూసిన తర్వాత మాత్రం అబ్బా భలే ఉన్నారా ఇల్లు అని అనిపించింది నాకు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఏ రీజన్స్ పెట్టారు ఏంటి అని చెప్పి చూడాలి. ఇందులో ఇంకొక అద్భుతం ఉంది, అదేంటి అంటే సుమనన్న. నాగార్జున గారు నాకు భలే నచ్చారు ఆ పర్టికులర్ దాంట్లో. ఎందుకు గట్టిగా హార్ష్గా అనకుండా కూడా సింపుల్గా ఏంటి బంతిపూలతో బాంబులు పేల్చారు ఆయన, భలే అనిపించింది. సో వీళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటంటే ఎవరైతే ఉండడం కరెక్ట్ కాదో చెప్పండి అంటే వాళ్ళ బొమ్మ తీసి పడేయాలంటే డెమాన్ ఉన్న వాళ్ళలో ఎక్కువ మందికి ప్రాబ్లం ఉంది సంజన గారికి. సరే డెమాన్కి నిన్న 4గురిలో లేడు కాబట్టి నిన్న కూడా అదే ఉంటుందేమో ఒపీనియన్ అనుకుందాం ఫర్ ఇన్స్టెన్స్. నెక్స్ట్ సుమనన్న, సంజన గారు సపోర్ట్ లేకపోవడం కానివ్వండి ఏదైనా సరే సంజన గారు అనగానే నాగార్జున గారు నామినేషన్లోనే ఇదే, ఇప్పుడు టాస్క్లోనే ఇదే, కంటెండర్షిప్ తీసేయాలంటే కూడా ఇదే, అన్నిట్లోనూ ఇదే మాట. ఇప్పటికన్నా కొత్త డేలకు ఎత్తుక్కోరా నాన్న అన్నారు. నేనే కనుక అక్కడ ఉంటే సుమనన్న పేరు చెప్పేవాడిని. సుమనన్న ఫ్యాన్స్ ఫీల్ అయినా కూడా చెప్తున్నా. ఎందుకు అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంకి ఆయన ఈ హౌస్కి ఆయన ఆడుతున్న గేమ్కి బ్యాలెన్స్ అవ్వట్లా. అన్నకి ఓన్ ఇష్యూలు లేవు, ఓన్ స్టాండ్ లేదు, ఓన్ పాయింట్స్ లేవు, ఓన్ రైవలరీస్ లేవు. అందరితో ఏదో అలా మంచిగా ఉండి
అలా వెళ్ళిపోతున్నారు. అందరూ తను ప్యాంపర్ చేసుకుంటూ ముందు తీసుకొచ్చారు. ఫస్ట్లో నామినేషన్ కూడా చేయలేదు ఆయన అడిగారని చెప్పి. ఎక్కడైనా సరే ఆయనకి ఓన్ స్టాండ్, ఆయన ఇష్యూల మీద ఆయన స్టాండ్ తీసుకోరు. ఇప్పుడు సంజన గారు ఆయన డార్లింగ్ అన్నప్పుడు మీకు నచ్చినప్పుడు మీరు ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి? కాదు, ఆయన ఏంటి తెలుసా, ఇలా జరిగినప్పుడు అమ్మయ్యా సంజన గారు నన్ను డార్లింగ్ అన్నారు, నాకు ఈ వారం నామినేషన్ పాయింట్ ఒకటి దొరికింది గుద్దు. అలాంటి ఆలోచనలు ఉంటే ఈ గేమ్లో ఎట్లా ఇంకింత ముందుకు వెళ్ళగలుగుతాం? గేమ్ ఆడటం అంటే గొడవలు పడేసుకోవడం, టాస్కులు భయంకరంగా ఆడటం చెప్పట్లా. అట్లీస్ట్ ఒక పాయింట్ స్టాండ్ అనేది ఉండాలి కదా. అంత నామినేషన్ అంత గొడవ జరిగితే ఈయన స్టాండ్ ఏంటి? ఈయన పాయింట్స్ ఏంటి? ఈయనేం ఆలోచించారు? ఈయన ఎవరికి తప్పు అనుకుంటున్నారు? అసలు ఈయన అసలు ఆలోచించారా? అసలు చూస్తున్నారా ఆ గొడవని? దాని మీద ఈయనకంటే ఒక ఒపీనియన్ ఉందా? ఎవరికైనా తెలుసా? తెలియదే. తన పాయింట్స్ మీద తనే స్టాండ్ తీసుకోకుండా ఏదైనా నామినేషన్ ఏదో వచ్చినప్పుడు అప్పుడు చెప్తున్నారు. అప్పుడు చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమై ఓహో పిల్లట ఇష్టం లేదా, అయితే పిలవలేని అప్పుడు అంటున్నారు. వాళ్ళు ముందు చెప్పాలి కదా. సో ప్రతిదీ ఒక ఆపర్చునిటీగా యూస్ చేసుకొని దాన్ని ఎక్కడో వాడదాం అన్నట్టు ఉంది. అది కరెక్ట్ కాదు. 8 వారాల తర్వాత నాకు అభిమానం ఉంది సుమన్ అంటే, నేను ఇష్టపడతా. బట్ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే నేను కనుక ఈ పాయింట్ పెట్టేసేవాడిని. అది బాగా అన్నారు నాగార్జున గారు, కొత్త పాయింట్లు ఎత్తుకోమని. నెక్స్ట్ తనుజ గారు, సంజన గారు ఆవిడ ఏమంటున్నారు అనేది కొన్నిసార్లు ఆవిడకే తెలియట్లేదు సార్, వాళ్ళు నన్ను హట్ చేశారు కాబట్టి నేను వాళ్ళని హట్ చేశారు అనుకుంటారు, అందుకే తీసేస్తున్నాను అని చెప్పి. నిన్నటికి ఈరోజుకైనా మారిందా? మారలేదు కదా. మరి నిన్న మీకు అనిపించింది ఈరోజు ఎందుకు? నిన్నే తీసేయచ్చు కదా డైరెక్ట్గా, మీకు అక్కడే పెద్ద ఆపర్చునిటీ వచ్చింది. నెక్స్ట్ ఇమాన్యుయల్, కొన్నిసార్లు మంచి చెప్పిన వాళ్ళ మాట వింటే గేమ్ బాగుంటుంది. సో ఇమాన్యుయల్ కూడా సంజన గారిని తీసేయటం, మీరు ఇమాన్యుయల్ ఫ్యాన్స్ డిఫెండ్ చేసుకోవచ్చు. ఏంటంటే బాండ్ ఉంది, మళ్ళీ తీసేయకుండా ఉంటే బాండ్ ఉంది కాబట్టి తీసేయలేదు అంటే డిఫెండ్ చేసుకోవచ్చు. నేను అగ్రీ చేస్తానండి ఈ పాయింట్కి. బట్ నేనేమంటానంటే సంజన గారు గేమ్లో ఉండటానికి ఎంత తాపత్రయపడతారు, ఎంత ఆలోచిస్తారు అన్నది ఇమాన్యుయల్కి అందరికన్నా బాగా ఇమాన్యుయల్ తెలుసు. టాప్ 5లో ఉండాలి, ఎంత దూరం వచ్చాం, అబ్బో అసలు కష్టం, టాప్ 3 ఉండాలి, ఏదైనా సాధించాలి, ఏదైనా చెయ్యాలి అని చెప్పి. నేను ఇమాన్యుయల్ కూడా ఇన్ని వారాలు కష్టపడ్డారు కదా, ఇంకొక 2 వారాలే అని చెప్పుకున్నప్పుడు ఆయన తెలుసు కదా ఇది గేమ్ చేసినా ఆవిడ గేమ్ కోసం చేశారు, గేమ్లో ఉండటానికి చేశారు, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేశారు. అది తప్పులైనా సరే గేమ్లో ఉండాలని తపన అలా చేశారు. సో అలాంటి తపనే లేని వాళ్ళు ఉన్నారు కదా, ఎవరో ఒకళ్ళు, వాళ్ళని పెట్టుకోవాలి కదా అంటాను నేను. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అన్నది కామెంట్ చేయండి. రెస్పెక్ట్ఫుల్గా మనం కామెంట్లు చేసుకోవచ్చు, ఏం కాదు. దీని తర్వాత నిన్న వీడియో కింద కొన్ని కామెంట్స్ వచ్చినాయి, నేను దాని గురించి అడ్రస్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కొద్దిగా కాంట్రవర్షియల్గా ఉండొచ్చు, బట్ నేను చెప్పాలనుకున్నది మాత్రం చెప్పి తీరుతా. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.